అందరికీ నమస్కారం అండి. ఉమాదేవి గారు రచించిన కన్నుల్లో నిరూపమే అన్న కథ ఇప్పుడు తెలుసుకుందామా? ప్రభాత సమయము ధనుర్మాసం కావటంతో చలిగా ఉంది. ఉదయాన్నే నిద్రలేచి గేటు తాళం తీయటానికి బయటికి వచ్చాను. ఆదివారం అవ్వటం వల్ల వీధి మొత్తం బద్ధకంగా పడుకుని ఉంది. వేసవిలో అయితే అదరాబదరా డ్యూటీకొచ్చే సూర్యభగవానుడు చలికి వెచ్చగా మబ్బుల దుప్పటి కప్పుకొని పడుకొని ఉన్నాడనుకుంటా. ఇంకా రాలేదు. తోటలో అరవెరిసిన గులాబీలపైన ముచ్చటగా పెంచుకున్న లాన్లో వచ్చిన పైన కనిపిస్తున్న తుషారికలు. అందమైన ఉషోదయాన్ని నేనలా ఆస్వాదిస్తూ ఉండగానే పేపర్ బాయ్ న్యూస్ పేపర్ గిరాటేసి వెళ్ళాడు. రోజు అయితే ఉదయమే పేపర్ చదవటం అనే కోరిక ఎలాగూ తీరదు. ఆదివారం అయితే ఓ చేతిలో కాఫీ కప్పు, మరో చేతిలో న్యూస్ పేపర్తో ఓ గంట సేపు ఇష్టంగా గడిపేస్తాను. లోపలికి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చుకొని వరండాలో కూర్చొని పేపర్ తిరిగేయసాగాను. హత్యలు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు వగైరా పర్వాలు ముగిశాక లోకల్ న్యూస్లో ఒక వార్త నన్ను ఆకర్షించింది. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు రాధేశ్యాం గారికి ఘన సన్మానం హెడ్డింగు, కింద ఫోటో. ఆ పేరు చూడగానే నాలో ఏవో జ్ఞాపకాల నీడలు. తనేనా? ఫోటో ప్రచురించారు కానీ అస్పష్టంగా ఉండటంతో సరిగా తెలియటం లేదు. వివరాల్లోకి వెళ్ళాను. ఇక్కడ కాలేజీలో చదువుకొని ప్రస్తుతం చెన్నైలో పేరు గడించిన ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస నిపుణులు రాధేశ్యాం గారు అదే కాలేజీ యాజమాన్యం అభ్యర్థన మేరకు విచ్చేసి కళాశాల విద్యార్థులకు వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవటం పైన ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయనకు సన్మానం జరగటము ఆ వార్తాపత్రికల్లో ప్రచురించడం జరిగింది. వివరాలన్నీ చదివాక అతడు నా ఆప్తమిత్రుడు అని రూఢి అయింది. ఎప్పటి మాట, దాదాపు 25 ఏళ్ళయింది తనను చూసి. బహుశా నా పెళ్లిలో కలిశామనుకుంటా చివరిగా. మళ్ళీ ఇన్నాళ్లకు ఈ ఊరికి వచ్చాడన్నమాట నా మనసు తెలియకుండానే గతంలోకి జారిపోయింది. జ్యోతి, త్వరగా రావే, కాలేజీకి టైం అవుతుంది, మూడోసారి అరిచింది శ్రావణి. ఆగవే, జడ వేసుకుంటున్నాను, తన పొడవాటి జడను తల్లి దగ్గర అల్లించుకుంటూ అంది జ్యోతి. నేను నవ్వుతూ చూస్తూ నిలబడ్డాను. నేను, జ్యోతి, శ్రావణి ఒక జట్టు. నేను, శ్రావణి ఒక వీధిలో, ఆ పక్క వీధిలో జ్యోతి వాళ్ళు ఉండేవాళ్ళు. రోజు ఉదయాన్నే నేను, శ్రావణి కలిసి జ్యోతి వాళ్ళింటి మీదుగా కాలేజీకి వెళ్ళేవాళ్ళం. రోజు జరిగే తంతే ఇది. మేము తయారై వచ్చేసరికి తను ఉదయాన్నే రేడియోలో వచ్చే చిత్రరంజని వింటూ జడ అల్లించుకుంటూ ఉంటుంది. నేను ఒక పాట వినొచ్చు అని తొందర చేసేదాన్ని కాదు. కానీ శ్రావణికి అంత రసాస్వాదన లేకపోయేసరికి మమ్మల్ని అదిలిస్తూనే ఉంటుంది. తను తయారయ్యాక ముగ్గురం కబుర్లు చెప్పుకుంటూ కాలేజీకి వెళ్ళేవాళ్ళం. ముగ్గురం సామాజికంగానూ ఆర్థికంగానూ ఇంచుమించు ఒకే స్థాయి వాళ్ళం. చదువులోనూ ఒకేళే రాణించేవాళ్ళం. జ్యోతి ఆ రోజు వాళ్ళ అక్క వాళ్ళు ముందు రోజు వెళ్ళి వచ్చిన విహారయాత్ర గురించి చెబుతూ ఉంది. వాళ్ళందరూ క్లాస్మేట్స్ వెళ్ళి భలే ఎంజాయ్ చేశారట. మనము ఎక్కడికైనా అలా వెళ్తే బాగుండును కదా అంది జ్యోతి. మన క్లాసులో అన్నీ ముచ్చుముహాలే. ఏ ఒక్కరికైనా ఇలా టూర్ ప్లాన్ చేయాలని అనిపించలేదు. ఎంతసేపు అమ్మాయిలను కామెంట్ చేస్తూ ఉండడం అంటే తయారుగా ఉంటారు, విసుక్కుంది శ్రావణి. పోనీ మనమే ప్లాన్ చేసి వాళ్ళని రమ్మంటే ఉత్సాహంగా అంది జ్యోతి. సర్లే, ముందే అవి కోతులు, ఇక మనం టూర్కి రమ్మంటే అంతే సంగతులు, మనల్ని చులకన చేసేయరు, భయం ప్రకటించింది శ్రావణి. ఏమోనే, కానీ మా అక్క వాళ్ళ విశేషాలు చెప్తూ ఉంటే నాకు కూడా వెళ్ళాలని మహా కోరికగా ఉంది. మీకు లేదు వెళ్ళాలని అంది జ్యోతి. ఇద్దరం అవును అన్నట్టు తలూపాము. కానీ ఎలా, ఎవరిని అడగాలి? ఇప్పటి మాదిరిగా అప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు రాసుకు పూసుకు తిరగటము, సెల్ ఫోనులు, చాటింగులు ఇవన్నీ ఏవీ లేవు. వారానికి ఒకసారి దూరదర్శన్లో వచ్చే సినిమాని ఎంతో శ్రద్ధగా మహాప్రసాదంగా భావించి చూసే రోజులవి. అది ఎంత చెత్త సినిమా అయినా సరే ఇక కాలేజీలో అబ్బాయిలతో మాట్లాడడం అంటే ఏదో ఘనకార్యం చేసినట్లు. విహారయాత్ర గురించి చర్చ ఆ రోజుతో అయిపోలేదు. రోజు రోజుకి మా ముగ్గురిలో ఆ కోరిక అధికం కాసాగింది. 4-5 రోజులు బుర్రబద్దలు కొట్టుకున్నాక ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఆ ఐడియా పేరే రాధేశ్యాం. కాలేజీలో మిగిలిన అబ్బాయిలకు భిన్నంగా తన చదివే లోకంగా ఉండేవాడు అతను. ఏ రోజు ఏ అమ్మాయిని కామెంట్ చేసిన చరిత్ర లేదు. ఎప్పుడైనా మాట్లాడాల్సి వచ్చినా చాలా మర్యాదగా నడుచుకునేవాడు. కవితలు, కాకరకాయలు ఏవో రాస్తూ ఉంటాడట. మిగతా క్లాస్మేట్స్ చెప్పుకోగా విన్నాము. అయితే అతను ఈ టూర్ ప్లాన్ మిగతా అబ్బాయిలతో ఈ టూర్ ప్లాను మిగిలిన అబ్బాయిలతో మాట్లాడి చేయగలడు అనిపించింది. మేము తనతో మాట్లాడడం వలన అతడు పిచ్చి వేషాలు వెయ్యడు అనిపించి తనను కలవడానికి వెళ్ళాము. ముగ్గురం ఒకేసారి దండెత్తి వెళ్ళేసరికి అతడు మొదట కాస్త కంగారు పడ్డా, తర్వాత సర్దుకున్నాడు. విషయం చెప్పాక అతను కూడా
మన సీనియర్స్ వెళ్ళి వచ్చినప్పటి నుంచి మన వాళ్ళు కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు. కానీ అమ్మాయిలంతా వస్తారో రారో అని సందేహిస్తున్నారు అన్నాడు. ఇక ఏముంది, మా పని రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అయింది. అమ్మాయిలను ఒప్పించే పూచి మాది. మిగతా టూర్ ప్లానింగ్ మిగతా వారితో కలిసి మాట్లాడేలా చేయటం అతను చేసేలా మాట్లాడుకున్నాము. ఒక శుభదినాన అందరం కలిసి దగ్గరలో ఉన్న హిల్ స్టేషన్కు బయలుదేరాం. కాలేజీ రోజుల్లో స్నేహబంధాలు ప్రేమగంధాలు మొదలయ్యేది ఇలాంటి విహారయాత్రలోనే అనుకుంటా. స్వేచ్ఛగా విహరించే పక్షుల్లా అందరం బాగా ఎంజాయ్ చేశాము. మిగతా అబ్బాయిలందరూ అమ్మాయిలను ఇంప్రెస్ చేసే ప్రయత్నాల్లో ఉంటే శ్యామ్ ఒక్కడే మా సౌకర్యాలు అవసరాలు చూసుకున్నాడు. తన మాటల్లో ఆత్మవిశ్వాసము, భవిష్యత్ పట్ల ఆశాదృక్పథము, బాధ్యతగా మసలుకోవటము, మాటల్లో కానీ చేతల్లో కానీ అమర్యాద లేకపోవటము, ఇవన్నీ చూసి మేము ముగ్గురం నిజంగానే ఇంప్రెస్ అయ్యాము. కొన్ని గంటలు గడిచేసరికి మాకు ఏం కావాలన్నా తననే అడిగేంత చనువు వచ్చేసింది. విహారయాత్ర ముగిసే నాటికి మాకు మంచి స్నేహితుడైపోయాడు. తను కూడా నాలాగే పుస్తకాల పురుగని తెలియడంతో నాకు మరింత ఆనందం కలిగింది. నేను కొంచెం చొరవ తీసుకొని మీరేవో కవితలు రాస్తారట కదా, నాకు చూపించరు అని అడిగాను. దాందేముంది, రేపు కాలేజీకి తెచ్చిస్తాను అన్నాడు అతను. మరుసటి రోజు అన్నట్లుగానే తను రాసిన కొన్ని కవితలు తెచ్చిచ్చాడు. మేమేదో తన గురించి ఆషామాషిగా అనుకున్నాం, కానీ తీరా అవి చదివాక వాటిని అర్థం చేసుకునే స్థాయి కూడా మాకు లేదు అనిపించింది. తెలుగు భాష మీద తనకు అంత పట్టు ఉందనుకోలేదు. అంత అద్భుతంగా ఉన్నాయి తన రచనలు. వాటిలో చాలా వరకు తన ఊహాసుందరి మీద వ్రాశాడు. అవి మరీ గొప్పగా ఉన్నాయి. ఓయ్ నిజం చెప్పు, ఎవరా అమ్మాయి, మన కాలేజేనా అని అడిగాను. నీకు చెప్పడానికి నాకు మొహమాటం ఎందుకు, తానెవరో కాదు, జ్యోతినే అన్నాడు. నేను షాక్ తిన్నాను. ఆ సమయంలో వాళ్ళిద్దరూ నా పక్కన లేరు. నిజంగానా అడిగాను ఆశ్చర్యంగా. అవును, కాలేజీలో తనను చూసిన మొదటి క్షణం నుంచే తనంటే ఇష్టం అన్నాడు. ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది, టూర్లో కూడా అతను జ్యోతి పట్ల కాస్త ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాడు అనిపించింది. తన కవితలు మళ్ళీ చదివితే తెలిసింది అవన్నీ తనను ఉద్దేశించి రాశాడని. తన వాలుజడ నుంచి కాలి పట్టీల వరకు కాదేది తన వర్ణనకు అనర్హం అన్నట్లు ఉన్నాయి. మాకు సాదాసీదాగా కనిపించే జ్యోతి అతని కవితల్లో ఎంత అద్భుతంగా ఉందో. మాతో ఆడుతూ పాడుతూ తిరిగే తను అతని దృష్టిలో అపురూపమైన దేవత, అందమైన కావ్యనాయకి. ప్రేమలో పడితే అంతేనేమో. మరి తనతో చెప్పలేదేం అడిగాను. ఇప్పుడేగా స్నేహం మొదలయ్యింది, మనం ఇంకా చదువు పూర్తి చేయాలి. ఇప్పుడే చెప్పి అమ్మాయిల వెంటబడే జులాయిల జాబితాలో చేరటం నాకిష్టం లేదు. నాకంటూ ఒక అర్హత సంపాదించుకున్నాక నేనే తనతో చెప్తాను అన్నాడు. ప్రేమలో కూడా అంత బాధ్యతగా ఉండటం నాకు నచ్చింది. ఆ తరువాత తను ఏ కొత్త కవితలు వ్రాసినా నాకు తెచ్చి చూపేవాడు. ముందే చెప్పాగా శ్రావణికి అంత రసహృదయం లేదని, అందుకని తన జోలికి వెళ్ళేవాడు కాదు. ఇవేమీ తెలియని జ్యోతి తనతో మామూలుగానే ఉండేది. తన దృష్టిలో అతను మంచి స్నేహితుడు అంతే. నేను కూడా జ్యోతితో ఈ విషయాలు చర్చించి తనను డిస్టర్బ్ చేయాలి అనుకోలేదు. తనే అన్నాడుగా తగు సమయం వచ్చినప్పుడు చెప్తానని, అందుకే దానిలో నేను తలదూర్చలేదు. ఆ 7 వేసవి సెలవులు వచ్చాయి. అందరూ వాళ్ళ వాళ్ళ ఊళ్లకు వెళ్తున్నారు. శ్యామ్ కూడా వేరే ఊరి నుండి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నవాడే. నేను తనని సరదాగా అడిగాను, సెలవుల్లో తనను చూడడం కుదరదుగా మరెలా అని. తనను చూడాలంటే నాకు ఊహల పల్లకి ఎందుకు, ఒకసారి కళ్ళు మూసుకుంటే చాలదు అన్నాడు. ఆ భావుకత్వానికి నేనే మైమర్చిపోయాను. అంత గొప్ప ప్రేమికుణ్ణి పొందిన నా స్నేహితురాలు ఎంత అదృష్టవంతురాలు అనిపించింది. ఆడుతూ పాడుతూ చివరి సంవత్సరం పరీక్షలు కూడా రాసేశాము. జ్యోతి వాళ్ళ నాన్నగారికి ఉద్యోగరీత్యా వాళ్ళ సొంత ఊరికే బదిలీ అయ్యింది. వారి కుటుంబం తరలి వెళ్ళిపోయింది. పై చదువుల కొరకు, ఉద్యోగ ప్రయత్నాల కొరకు ఎవరికి వారు దూరంగా విసిరేయబడ్డారు. నేను జ్యోతి మాత్రం రెగ్యులర్గా ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. శ్రావణి వాళ్ళు కూడా వేరే ఊళ్ళో సెటిల్ అయ్యారు. మొదట్లో తను కొన్ని ఉత్తరాలు వ్రాసేది, కానీ తర్వాత తగ్గిపోయాయి. నాకు మాత్రం ఉన్న ఊళ్ళోనే ఉద్యోగము, పెళ్ళి అన్నీ కుదిరాయి. శ్యామ్కు, మిగిలిన స్నేహితులకు శుభలేఖలు పంపాను. జ్యోతికి వాళ్ళ ఊరికి వెళ్ళి మరీ అందరినీ ఆహ్వానించాను. అప్పటికి రాధేశ్యామ్ కూడా చెన్నైలో మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యాడు. నా పెళ్లికి జ్యోతి తప్పకుండా వస్తుందని, అక్కడే ఆమెకు తన ప్రేమ విషయం చెప్పాలని శ్యామ్ అనుకున్నాడు. కానీ విధిరాత మరోలా ఉంది. సరిగ్గా అదే సమయంలో జ్యోతి తల్లికి ఆరోగ్యం విషమంగా ఉండటంతో తను పెళ్లికి రాలేకపోయింది. అతడి ప్రేమ తన గుండెల్లోనే ఉండిపోయింది. ఒకవేళ తను వచ్చి ఈ విషయం చెప్పుంటే ఆమె అంగీకరించేదో లేదో నా ఊహకందని మాట. జ్యోతి మనసు తెలుసుకోకుండా వాళ్ళింటికి వెళ్లే సాహసం చేయలేకపోయాడు. తిరిగి చెన్నై వెళ్ళిపోయాడు. తల్లి ఆరోగ్యం కుదుటపడగానే అదే ఏడు జ్యోతికి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేసేశారు.
తనే చెప్తాడనుకొని నేను జ్యోతితో చెప్పని తన ప్రేమ విషయము తనకు పెళ్ళైపోవటంతో చెప్పే అవసరమే లేకపోయింది. అలా రాధేశ్యాం వెలిబుచ్చలేకపోయిన మూగ ప్రేమకు నేను సాక్ష్యంగా మిగిలిపోయాను. ఆ తరువాత శ్యామ్ గురించి ఈరోజు ఇలా పేపర్లో చూస్తున్నాను. మా వారికి చెప్పి ఎక్కడ బస్ చేశాడో కనుక్కోవాలి అనుకుంటూ లేచి లోపలికి వెళ్ళాను. టిఫిన్ చేసి వంట ప్రయత్నాలు మొదలు పెడుతుండగా గేటు చప్పుడైంది. ఎవరా అని చూస్తే రాధాశ్యామ్ కుటుంబంతో సహా వస్తూ కనిపించాడు. సాదరంగా వారిని ఆహ్వానించాను. నేనే నీ గురించి వాకప్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంతలో మీరే వచ్చేశారు అన్నాను. ఈ ఊరికి వచ్చి నిన్ను కలవకుండా ఎలా వెళ్తాననుకున్నావు అన్నాడు తను నవ్వుతూ. అనుకూలవతి అయిన భార్య, రత్నాల్లాంటి పిల్లలతో చూడముచ్చటగా ఉంది అతని సంసారం. అతను చెన్నైలోనే స్థిరపడ్డాడట. హోదాలోనూ ఆర్థికంగానూ చాలా ఉన్నత స్థితికి ఎదిగిన తనను చూసి ఎంతో సంతోషించాను. ఎంత ఎదిగినా మా స్నేహాన్ని మర్చిపోనందుకు ఇంకా ఆనందపడ్డాను. కాలేజీ రోజుల్ని గుర్తు తెచ్చుకొని కాసేపు నవ్వుకున్నాము. తను అందరి గురించి అడిగి తెలుసుకున్నాడు, కానీ జ్యోతి గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నిజానికి జ్యోతి అప్పటినుంచి నాకు టచ్లోనే ఉంది. ఇప్పటికీ వారంలో 2-3 సార్లు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాము. అప్పట్లో ఆమెనంతగా ఆరాధించిన మనిషి కనీసం తన క్షేమ సమాచారం అడగకపోవటం విచిత్రం అనిపించింది. సాయంత్రం వరకు మా ఇంట్లోనే గడిపి మమ్మల్ని కూడా చెన్నైకి రమ్మని ఆహ్వానించి బయలుదేరి వెళ్ళారు. నాకు మాత్రం ఆ విషయము సమాధానం దొరకని ప్రశ్నలా మిగిలిపోయింది. 2 రోజుల తర్వాత శ్యామ్ నుంచి ఫోను వచ్చింది నా అనుమానాలను తీరుస్తూ. నేను జ్యోతి గురించి మాట్లాడకపోవటం నీకు వింతగా అనిపించి ఉండవచ్చు. నా భార్యకు జ్యోతి గురించి పెళ్ళైన కొత్తలోనే చెప్పాను. ఇన్నేళ్ల తర్వాత నేను జ్యోతి గురించి మాట్లాడి నా జీవితంలో భాగమైపోయిన ఆమెను నొప్పింపదలుచుకోలేదు. అలాగే జ్యోతికి సంబంధించిన జ్ఞాపకాలను కూడా చెదిరిపోనివ్వదలుచుకోలేదు. ఆమె అందమైన రూపము, తనతో గడిపిన మధుర క్షణాలు నేనున్నంత వరకు నాతోనే శాశ్వతమైన ముద్రలు. అందుకే తన గురించి నేనేమీ మాట్లాడలేదు. ఆమె ఎక్కడున్నా ఆనందంగా ఉండాలనే కోరుకుంటాను. నా జీవితంలో ఏదైనా అసంతృప్తి ఉందంటే అది నేను తనకు నా మనసులో మాట చెప్పలేకపోయానే అనేది ఒక్కటే. నువ్వు నన్ను అపార్థం చేసుకోకూడదనే ఇదంతా చెప్తున్నాను అన్నాడు. ఇప్పుడు అతను నా దృష్టిలో మరింత ఎదిగిపోయాడు. ఎంత హుందాగా నడుచుకున్నాడు అనిపించింది. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి నా స్నేహితుడు అవ్వటము, అతని హృదయంలో శాశ్వత స్థానం పొందినది నా ప్రాణ స్నేహితురాలవ్వటము నాకు ఎంతో గర్వం కలిగించింది. ఈ కథ గురించి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.